ఎవరు నువ్వు? పెద్ద మనుషులు ఇంతమంది ఉన్న చోటుకొచ్చి ఈ గొడవ ఏంటి? పెద్ద మనుషులా? ఎవరిక్కడ పెద్ద మనుషులు? ఇదిగో నాకు బీపీ తెప్పించే మాటలు మాట్లాడు. ఈ ఏరియా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ నేను. వీళ్ళంతా నా కౌన్సిలర్లు. వీళ్ళందరూ నీ కంటికి పెద్ద మనుషులు కనబట్టలేదా? ఓహో, తెప్పించుకున్న తిండికి డబ్బులెగ్గొట్టిన చైర్మన్ నువ్వేనా? అంటే నువ్వు ఆ వంటలోడి తాలకని కూడా బావా? ఏం మాట్లాడుతున్నావు? వంటలోడేంటి? వంటలు చేసుకునే వాళ్ళంటే అంత లోకం అయిపోయారా? తక్కువ చేసి మాట్లాడుతున్నావు. ఎక్కువ చేసి మాట్లాడడానికి వాళ్ళేమైనా దేశాన్ని ఉద్ధరిస్తున్నారా, లేక మాలాగా ప్రజాసేవ చేస్తున్నారా? మీలాగా జనాల్ని దోచుకు తిండం లేదు కదా. కష్టపడి బతుకుతున్న వాళ్ళం. 10 మందికి అన్నం పెట్టి వాళ్ళ కడుపులు నింపుతున్న వాళ్ళం. వంట వాళ్ళ కష్టం ఎలా ఉంటుందో తెలుసా నీకు? తెల్లవారుజామున 3-4 గంటలకల్లా పొయ్యి వెలిగిస్తే వచ్చిన ఆడతాలకు భోజనాలన్నీ వండించి పంపించేంత వరకు పొయ్యి మండుతూనే ఉంటుంది. అక్కడున్న వేడిని భరిస్తూ ఊపిరాడినంత పొగ వస్తున్నా సరే దాన్నంతా భరిస్తూ అన్నీ టైంకి రుచికరంగా వంటలు చేసి పంపిస్తున్నాం. ఎందుకో తెలుసా? అది మా వృత్తి. మా వృత్తిని మేము దైవంతో సమానంగా భావిస్తాం కాబట్టి. మీరు చెప్పిన టైంకి మీరు చెప్పిన వంటలు రుచికరంగా వండి మీ దగ్గరికి పంపిస్తాం. మీరు మాట్లాడిన దానికన్నా 10 రూపాయలు తగ్గించినా మేమేం బాధపడం. మేము వండిన పదార్థాలు తిని మీ వంటలు బాగున్నాయని ఒక్క మాట చెప్తే కోట్లిచ్చినంత గొప్పగా పొంగిపోతామయ్యా మా వంట వాళ్ళం. ఇదిగో, నీ వంటలు గొప్పతనం వినటానికి కాదు మేమిక్కడ పార్టీ పెట్టుకుంది. ఎందుకొచ్చావు చెప్పు. ఏముంది బావా, వాళ్ళు డబ్బులు అడిగితే ఇవ్వనన్నాం కదా. మన దగ్గర వసూలు చేయడం చేతకాక ఈవిడ్ని పంపించినట్టున్నాడు. ఎవరికి కావాలయ్యా మీ డబ్బులు? తిన్నదానికి డబ్బులు ఎగ్గొట్టే సంస్కారం మీదైతే 10 మందికి అన్నదానం చేశాం సర్లే అని సరిపెట్టుకునే మనస్తత్వం మాది. మాకే అన్నదానం చేస్తానంటావే? కొట్టడానికే వచ్చుంటే రావడంతోనే మొదలు పెట్టేదాన్ని. అన్నం తీసుకొచ్చిన ఆయన మీదే చెయ్యి చేసుకుంటారా? మీరు చేసింది తప్పు. మీతో క్షమాపణ చెప్పించాలనే వచ్చాను, కానీ మీరు మళ్ళీ తప్పు చేశారు. అందుకే కొట్టాను. ఇదిగో ఆడదానమని ఊరుకుంటున్నాను. చేతగాక మాట్లాడుతున్నానని చెప్పు. చేతనైతే మీ మనుషులు ఎవరైనా ముందుకొస్తారేమో చూడు. మా ఆయన్నే టచ్ చేస్తారా? ఎవరైనా చెయ్యేస్తే చెయ్యి విరిగిపోతుంది, అడుగు ముందుకేస్తే తల లేచిపోతాయి. అన్నపూర్ణ, ఎవరొస్తారో రండి. ఏంటిది? వదులు వదులు అన్నపూర్ణ. ఏంటండి, లేకపోతే మిమ్మల్ని టచ్ చేస్తారా? రేయ్, ఎవర్రా మా ఆయన వంట మీరు చెయ్యేసింది ఎవరు? ఆ చెయ్యి ఎవరితో నాకు తెలియాలి. మౌ, మీరు రాగానే ఫస్ట్ కొట్టింది వాన్నే. ఓహో, అంటే నువ్వేనా మా ఆయన్ని టచ్ చేసింది? అన్నపూర్ణ, అయిందేదో అయిపోయింది, గొడవలొద్దు, వెళ్దాం పద. అదే మాట, త్వరగా తీసుకెళ్ళవాయా. పదన్నపూర్ణ, వెళ్దాం రా. వెళ్దామండి. సంస్కారం లేని ఇలాంటి వాళ్ళతో గొడవ పడే అలవాటు నాకు లేదు. ఖచ్చితంగా వెళ్ళిపోదాం. రేయ్, మా ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగరా? చెప్పు, అడుగు. శివరామరాజు గారు, నన్ను క్షమించండి. సరే, ఏమండి, లేవండి. చెప్పేశాడుగా, మ్యాటర్ సెట్ అయింది. అంజీ, వదినా, వ్యాన్ లో ఆయన షర్ట్ ఉంది, తీసుకురా. ఈ షర్టు ఉతికించి ఐరన్ చేయించి రేపు నువ్వే మా ఇంటికి తీసుకురావాలి. ఎదుటి వాళ్లతో గౌరవంగా మాట్లాడితే మన సంస్కారం తెలుస్తుంది. ఎదుటి వాళ్లతో మాట్లాడే విధానాన్ని బట్టి మన గౌరవం పెరుగుతుంది. నీలో ఈ 2 లేవు, మార్చుకో.
అసలు నిన్ననాలరా. నీకు బుద్ధుంటే బయట జరిగింది ఇంట్లో చెప్పుండేవాడివే కాదు. తన మీద అరుస్తారేంటండి? తను చెప్పకపోతే నాకు తెలీదా? తెలుసుకుని ఏం చేస్తావు? డబ్బులు ఇవ్వలేదని ఆ పెద్ద మనిషి మీదికి గొడవకెళ్తావా? తిన్నదానికి డబ్బులు ఇవ్వని వాళ్ళు పెద్ద మనుషులు ఎలా అవుతారండి? ఆయన నేను వెళ్ళింది డబ్బు కోసం కాదు, మీ ఒంటి మీద చెయ్యేసినందుకు. ఆ మాట వినేసరికి నా రక్తం మొత్తం మరిగిపోయింది. అయినా నీ మీద చేయి చేసుకుంటే నువ్వెలా ఊరుకున్నావు నాన్న? ఏం చేయమంటావురా? మీ అమ్మలాగా వాళ్ళ మీద రౌడీజం చేయమంటావా? నేనేం రౌడీజం చేయలేదు. మరి నువ్వు చేసిందాన్ని ఏమంటారు? అదేం చేసినా కరెక్ట్ గానే చేస్తుందిరా. ఏంటమ్మా కరెక్ట్? అక్కడికి వెళ్ళి మగాళ్ళ మీద చేయి చేసుకోవడం కరెక్టా? మరి వాళ్ళు మీ మీద చేయి చేసుకోవడం కరెక్టా? వాళ్ళు చెయ్యి వేసింది నా మీద, అవమానించింది నన్ను. నేను సైలెంట్ గానే ఉన్నాను కదా, మరి నీకెందుకు? ఒకరు మాట అంటే అది వాళ్ళ సంస్కారం అని సరిపెట్టుకునే తత్వం మీకుండొచ్చు, కానీ నేనంత మంచిదాన్ని కాదు. అంటే ఎవరైనా నన్ను ఏమైనా అంటే ఇలాగే గొడవపడతావా? గొడవ పడ్డం కాదు, చంపేస్తాను. మిమ్మల్ని ఒక్క మాటన్నా మీ ఒంటి మీ చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే చంపేస్తాను. నువ్వినా నీ మొండితనం నీదే, కానీ నేనెందుకు చెప్తున్నానో ఆలోచించవు. అన్నయ్య, ఈ పెళ్ళంతో గొడవ అయితే మాత్రం ఏముంది, రెండో పెళ్ళం దగ్గర రిలాక్స్ అవ్వచ్చు. నీ పని బాగుంది బావా. ఇది మనసులో అనుకున్నా వినపడిపోతుందా? ఇలా అయితే చాలా కష్టం. ఆయన ఇప్పుడే లేచారు. రాత్రి ఏమైనా తిన్నారో లేదో? లేదు. అడగలేకపోయావా? అడిగాను, వద్దని పడుకున్నారు. వద్దంటే వదిలేడువినా? అసలు ఆయనకి ఒంట్లో బాగోదు. రాత్రిపూట భోజనం చేసి టాబ్లెట్లు వేసుకోవాలని తెలీదా? అదే చెప్పాను. కడుపు నిండిన దానికి మొగుడాకలి ఏం తెలుస్తుందిలే. అదే నా ఇంట్లో ఉంటేనా బ్రతిమాలి మరీ ఆయనకి తినిపించుండేదాన్ని. మీ ఇంటికొచ్చి నేను తినిపించలేను కదా. అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు ముందు లోపలికెళ్ళవే. అది కాదు, ఎవరితో మాట్లాడుతున్నావు అని. ఆవిడ అటు తిరిగి ఆర్డర్ వేస్తుంది, నువ్వు ఇటు తిరిగి సమాధానం చెప్తున్నావు. నేను అలాగే మాట్లాడతానే, సమాధానం ఎందుకు చెప్తాంటా? ఎందుకు చెప్పాలంట? మా అమ్మేమైనా నీకు బాకీ ఉందా? అవునే, మీ అమ్మ నాకు బాకీనే. ఈ జన్మలో తీర్చుకోలేనంత పెద్ద బాకీ. ఇదిగో, మా అమ్మని పట్టుకొని అది ఇది అని మాట్లాడుకు.